Next topic, database management system, DBMS. DBMS stands for database management system. Database management system. దీని పేరు తగ్గట్టుగానే దీనిలో మెయిన్గా 2 parts ఉంటాయి. As the name suggests, the database management system consists of 2 parts, namely database and management system. Database and management system. Database. To find out what database is, we have to start from data, which is the basic building block of any database management system. డేటాబేస్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలంటే ముందుగా డేటాబేస్ నుంచి ప్రారంభించాలి. అలా ప్రారంభించడం అనేది డేటాబేస్ యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్. ఏదైనా మనం డేటాబేస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఆ డేటాబేస్ ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ గురించి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేటా. ఆల్రెడీ డేటా గురించి మీకు తెలుసు. ఇట్ ఈస్ ఏ రా సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ associated with an individual, an entity, or an event. It is basically a collection of unorganized facts or concepts that does not convey any meaning. డేటా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, మీనింగ్ ఏముంది, మీనింగ్లెస్ డేటా అనేది. దాన్నే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రాసెస్ చేయగా వచ్చేదే మనకి ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం, దాన్ని అవుట్పుట్ అని చెప్పుకున్నాం. Data can be represented in various forms, that is figures, characters, symbols, pictures, audio, video, etc. ఆల్రెడీ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ రికార్డ్. A record can be defined as a collection of related data items. జనరల్గా మనం టేబుల్స్ ప్రకారం స్టోర్ చేసుకుంటాం. టేబుల్నే మనం ఒక్కో సందర్భం రిలేషన్ అంటాం, దాన్నే మనం ఎంటిటీ అంటాం. దీంట్లో మనకి ఈ ఫీల్డ్స్లో రిలేటెడ్ డేటా స్టోర్ చేసుకుంటుంటాం. స్టూడెంట్ నంబర్, సపోజ్ మన స్టూడెంట్ రికార్డ్ ఉంది. స్టూడెంట్ రికార్డ్ అంటే స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, గ్రూప్, ఇలా రకరకాల ఫీల్డ్స్ తోటి ఉంటాయి. స్టూడెంట్ నెంబర్ అంటే కేవలం నంబర్స్ మాత్రమే ఉంటుంది, రిలేటెడ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకోవాలి. న్యూమరిక్ డేటా అంటే న్యూమరిక్ డేటా మాత్రం డేటా చేసుకుంటూ వెళ్ళాలి. టేబుల్. టేబుల్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ మేక్స్ ఏ టేబుల్. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ మేక్స్ ఏ టేబుల్. కొన్ని రికార్డ్స్ అన్ని కలిపితే మనకి ఏర్పడేది టేబుల్. ద కాలమ్స్ ఆఫ్ ద టేబుల్ ఆర్ కాల్డ్ ఫీల్డ్స్, attributes or domains. జనరల్గా ఒక టేబుల్లో మన కాలమ్స్ ఏముంటామంటే ఫీల్డ్స్ అంటాం, అట్రిబ్యూట్స్ అనొచ్చు, డొమైన్స్ అనొచ్చు. అలాగే ది రోస్ ఆర్ కాల్డ్ టుపుల్స్ ఆర్ రికార్డ్స్. అలాగే రోస్ అడ్డు వరుసలు ఉంటాయి కదా, ఈ అడ్డు వరుసలో స్టోర్ అయిన వాటిని మనం టుపుల్స్ అనొచ్చు లేదా రికార్డ్స్ అనొచ్చు. టేబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ రిలేషన్. టేబుల్ను మనం కొన్ని సందర్భాల్లో రిలేషన్ అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ డేటాబేస్.
డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ మేక్స్ ఏ డేటాబేస్. కొన్ని డేటాబేస్ అన్నింటినీ కలెక్ట్ చేసి ఒక చోట స్టోర్ చేయటం దాన్ని డేటాబేస్ అంటారు. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్, కొన్ని టేబుల్స్ అన్ని కలిపి ఒక చోట స్టోర్ చేస్తే దాన్ని మనం డేటాబేస్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనకు కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ స్టూడెంట్స్ డేటాబేస్ ఉంటుంది, స్టాఫ్ డేటాబేస్ ఉంటుంది, నాన్ టీచింగ్ డేటాబేస్ ఉంటుంది. స్టూడెంట్కి టీచర్స్కి ఉన్న రిలేషన్స్ ఏంటి, టీచర్స్కి నాన్ టీచింగ్ రిలేషన్స్ ఏంటి, నాన్ టీచింగ్ స్టూడెంట్స్కి ఉన్న రిలేషన్స్. స్టూడెంట్స్ డేటాబేస్ నుండి మనం టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. అలాగే ఫ్యాకల్టీ డేటాబేస్ టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. నాన్ టీచింగ్ డేటాబేస్ అంతా కూడా టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాం. వీటి మధ్యన రిలేషన్స్, ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, వీటన్ని కలిపి మనం ఏమనొచ్చంటే డేటాబేస్ అనొచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. A management system is a set of rules and procedures which help us to create, organize, and manipulate the database. నిర్వహణ వ్యవస్థ. మేనేజ్మెంట్ సిస్టమ్ మీన్స్ నిర్వహణ వ్యవస్థ. నిర్వహణ వ్యవస్థ అనేది డేటాబేస్ నిర్వహించడానికి మరియు మార్చడానికి, అలాగే మనకు సహాయపడే నియమాలు మరియు విధానాల సమితి. సింపుల్గా, a manual system is a set of rules and procedures which help us to create, organize, and manipulate the database. It also helps us to add, modify, delete data items in the database. ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న డేటా ఐటమ్స్ని మాకు యాడ్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి, అలా అవసరం లేకపోతే తీసివేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ద మాన్యువల్ సిస్టమ్ కెన్ బి ఐదర్ మాన్యువల్ ఆర్ కంప్యూటరైజ్డ్. మాన్యువల్ సిస్టమ్ అనేది కంప్యూటర్స్ రాగా మాన్యువల్గా ఉండేవి. కంప్యూటర్ వచ్చిన తర్వాత అంత ప్రతిదీ కూడా కంప్యూటర్ జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా మాన్యువల్లీ ఇచ్చేస్తున్నారు కొంతమంది. అంటే సపోజ్ మనకి ఇందా చెప్పుకున్నట్టు అటెండెన్స్ రిజిస్టర్, అది మనం మాన్యువల్గా చేసుకుంటున్నాం. అలాగే కంప్యూటరైజ్డ్ డేటాబేస్, కంప్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ DBMS. DBMS means database management system. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. DBMS is a software used to manage database and its various operations like insertion, deletion, updation, and retrieval. DBMS అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది డేటాబేస్ను మేనేజ్ చేయడానికి, అలాగే డేటాబేస్ పైన ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. డేటాబేస్ పైన ఆపరేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఇందాక కూడా చెప్పా. డిలీషన్, అప్డేషన్, ఇన్సర్షన్, రిట్రీవల్, ఇంకెలా రకరకాల ఆపరేషన్స్ మనం చేయగలం డేటాబేస్ పై. ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు స్టోర్, modify, extract information from a database as per the requirements. It acts as an intermediator between the user and the database. It enables users to store, modify, and extract information from a database as per the requirements. డేటాబేస్ స్టోర్ చేయడానికి, మాడిఫై చేయడానికి, మన ఇన్ఫర్మేషన్ని పొందడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఈ సాఫ్ట్వేర్. DBMS అనే సాఫ్ట్వేర్.
ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్మీడియేటర్, మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఎవరెవరికి? యూజర్ కి, డేటాబేస్ కి మధ్యవర్తిగా వ్యవహరించేదే DBMS సాఫ్ట్వేర్. Okay, thank you, students.